ఈరోజు మనము లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇందులో మనం తెలుసుకోవాల్సింది అఫర్మేషన్స్ గురించి. ఈ అఫర్మేషన్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు అంత తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. దానికంటే ముందు ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఒక మాట. ఇది 2 సార్లు సృష్టించబడి ట్వైస్ ఇట్ క్రియేట్స్ ట్వైస్. ఎలా అంటే మనం మైండ్లో ఒకసారి క్రియేట్ అయిన తర్వాత అది మనకు బాహ్యంలో మేనిఫెస్ట్ అయ్యి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇల్లు కొనాలి అని అనుకున్నాము, ఇల్లు కొన్నాము. సరే, ఇంట్లో మనకు ఒక ఇల్లుకు సంబంధించిన ఒక ప్లానింగ్ అది వేస్తాము. ఆ ప్లానింగ్ అంతా వేసిన తర్వాత ఒక గ్రాఫికల్ డిజైనింగ్తో ఏమంటారు, ఒక పిక్చర్ ఇస్తాం మనం. అంటే ఇలా ఉండాలి, ఈ అద్దాలతో ఇలా ఉండాలి, ఈ బాల్కనీ ఇలా ఉండాలి అని అయితే ఎప్పుడైతే మనము దానికి గ్రాఫిక్ డిజైనింగ్ ఇచ్చామో దాని ప్రకారంగా అది ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో, లేదు మన సివిల్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అలా దాని ప్రకారంగా నిర్మాణం అనేది చేస్తారు. అంటే ఫస్ట్ మీకు ఆ ఇల్లు ఎలా ఉండాలి అనేది మీరు ఒక గ్రాఫిక్ డిజైనింగ్ అనేది ఒకటి ముందు పేపర్ మీద డిజైన్ చేసుకున్నారు కదా. అంటే ఒకసారి ఆల్రెడీ సృష్టి జరిగిపోయింది. దాన్ని మీరు బాహ్యంలోకి చూపిస్తున్నారు. అంటే పేపర్ మీద ఒకసారి, దీంట్లో ఒకసారి. పేపర్ మీద రాకముందు ఎక్కడుంది? అది మైండ్లో ఉంది. ఆ విజువలైజేషన్ అనేది ముఖ్యం. ఎప్పుడైతే ఆ విజువలైజ్ అయ్యి ఆ సృష్టి అనేది లోపల జరిగిపోయిందో దాని మీద మనము పదే పదే అనుకోవడం ద్వారా అది మనకు మేనిఫెస్ట్ అయ్యి బయట బాహ్యంలో కనిపిస్తుంది. అంటే మీరు ఏమైతే అనుకుంటున్నారో అది మనకు రియల్గా మన ముందుకి వస్తుంది అనమాట. అది మేనిఫెస్ట్ అయ్యి వస్తుంది. ఈ అఫర్మేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండో విషయం ఏంటంటే, పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వాలి. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే అందరూ చేసే చిన్న తప్పులు ఉన్నాయి 2 దీంట్లో. ఆ తప్పుల గురించి నేను మీకు చెప్తాను. అంటే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. ఈ తప్పులు ఎలా చేస్తాము అని అంటే, మనము సపోజ్ నాకు ఆరోగ్యం కావాలి అని అనుకున్నప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పడం కరెక్ట్. కానీ మనం ఏం చెప్తామంటే, నాకు ఫలానా అనారోగ్యం ఉంది, ఆ అనారోగ్యం నుంచి నేను విముక్తి చెందాను అని అఫర్మేషన్ రాసుకుంటాం. అంటే నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి దానికి అది తగ్గిపోయింది, నేను మంచిగా ఉన్నాను అని చెప్పుకోవడానికి మనము రెండో రకంగా అఫర్మేషన్ ఇచ్చాము. అంటే మనం ముందు ఏదైతే మనం మాట్లాడుతున్నామో అదే మనం మేనిఫెస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు తలనొప్పి ఉంది, తలనొప్పి తగ్గిపోయింది అని అన్నాం. ఇది తలనొప్పి తగ్గిపోయింది అనేది మన వరకు అది పాజిటివ్ మీనింగే ఇస్తుంది. కానీ తలనొప్పి అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా తలనొప్పి మీదకి మీ దృష్టి పోతుంది. కాబట్టి అది అక్కడ మేనిఫెస్ట్. మీది ఏదైతే దృష్టి దాని మీదకి పోతుందో అదే మీకు మేనిఫెస్ట్ అవుతుంది. ఏదైతే దాని మీద తలనొప్పి అనేది మీకు దృష్టిలో కనబడిందో అదే మీకు మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి తలనొప్పి తగ్గిపోయింది అనకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను మంచి సంతోషంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నాకు బాధలన్నీ పోయాయి, నాకు అప్పులన్నీ విముక్తి పొందాను అని అనకూడదు. బాధలన్నీ పోయాయి అంటే బాధలే ముందుకు వస్తాయి. అంటే పోయాయి అనేది సెకండ్ వర్డ్ పక్కకి వెళ్ళిపోతుంది. సెకండ్ వర్డ్ మీద ఫస్ట్ మనకు ఫోకస్ అనేది రాదు. మనం ఏదైతే ఫస్ట్ వర్డ్ చెప్తామో దాని మీదే మన ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఆ ఫస్ట్ వర్డ్ మాత్రమే మనం పాజిటివ్గా తీసుకోవాలి. అంటే నాకు అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పినప్పుడు అప్పుల మీద మీ దృష్టి ఉంది, కానీ తీరిపోయిన వాటి మీద ఉండదు జనరల్గా. కాబట్టి ఆ అప్పులు అనే మాట రానియకుండా నేను ఆర్థికంగా చాలా సుభిక్షంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నాను అని అనుకొని మీరు అఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే రాసే ముందు మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అఫర్మేషన్ అనుకున్నప్పుడు కానీ మనం రాసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఒక నెగటివ్ పదం అనేది కూడా రాకుండా మనము రాసుకోవాలి. ఇది అఫర్మేషన్కి సంబంధించి రెండోది. ఇది మూడోది ఏంటంటే, అఫర్మేషన్ ఏ టైంలో ఇస్తే బాగుంటుంది అంటే మీకు తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు, ఎప్పుడైనా అఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి.
మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలి. మీరు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీకు మనసు అటు ఇటు పోకుండా మీరు కుదురుగా ఒక దీంట్లో ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి, ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ ప్రశాంతమైన టైం ఎప్పుడు ఉంటుంది అని అంటే ఆటోమేటిక్గా మనకు నిద్రపోయే ముందర, నిద్ర లేచిన తర్వాత, ఈ 2 టైమ్స్ చాలా మంచి టైం అన్నమాట. నిద్రపోయే ముందర కూడా మనము ఉన్నవన్నీ మర్చిపోయి నాకేం కావాలి అని అనుకొని ఒకసారి మీరు అనుకొని పడుకుంటే రాత్రి మీకు మార్నింగ్ అంతా పగలంతా కాన్షియస్ మైండ్ పనిచేస్తే రాత్రికి సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. సో కాబట్టి ఏం చేస్తామంటే ఈ రాత్రి మీరైతే పడుకునే ముందర మీరు అనుకుంటారో ఆ రాత్రి సబ్ కాన్షియస్ మైండ్లోకి అది చేరిపోయి, అది సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏదైతే చేరిపోయిందో అది మీకు విజువలైజ్ అయ్యి అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మార్నింగ్ టైంలో కూడా అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. అలాగే మార్నింగ్ టైంలో బ్రహ్మముహూర్తం టైం ఏంటంటే సూర్యోదయానికి ముందు ఒక 45 నిమిషాలు, 45 నుంచి 60 నిమిషాల లోపల మీకు బ్రహ్మముహూర్తం అని అంటాం. ఆ బ్రహ్మముహూర్తంలో కాలాన్ని బట్టి అది టైమింగ్స్ మారుతూ ఉంటాయి. 3:45 నుంచి 6 వరకు ఈ మధ్య కాలంలో ఉంటుంది. అంటే చలికాలం కొంత టైము ముందుకు వస్తుంది, ఎండాకాలంకు 5 గంటలకే ఇది తెల్లారుతుంది కాబట్టి దాని 3:45, 4 ఆ ప్రాంతం నుంచి 1 గంట ముందు నుంచి మనము తీసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా 3:45 నుంచి 6 మధ్యలో మీరు ఏదైతే అఫర్మేషన్ చేస్తారో అప్పుడు తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకు తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది అని మీరు అడగొచ్చు. ఎందుకు అనంటే ఆ టైంలో నిద్ర లేచే ఇది అందరూ తక్కువ ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, వైబ్స్ మనకు విశ్వం నుంచి వైబ్స్ డైరెక్ట్గా కనెక్టివిటీ ఉంటుంది. సో మనం ఆ టైంలో మనము మన వైబ్రేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని విశ్వం అందుకొని మనకు చాలా తొందరగా అది మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది. అంటే మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి అది విశ్వంలోకి ఈజీగా వెళ్ళిపోతుంది అని. అంటే మీరు మిగతా టైంలో డే టైం ఎప్పుడైనా మీరు అంత ప్రశాంతంగా కూర్చోగలరు అనుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. మీరు కాకపోతే మీ మనసు ప్రశాంతంగా ఉండాలి, మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలి. ఆ టైంలో మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే అదే అఫర్మేషన్ ఇచ్చుకుంటే అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. ముఖ్యమైన టైమింగ్స్ ఏంటంటే రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచిన తర్వాత, బ్రహ్మముహూర్తం టైంలో. ఈ టైంలో మీరు ఎప్పుడైతే అఫర్మేషన్ ఇస్తారో అది చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. మీరు అనుకున్నవన్నీ చాలా తొందరగా జరుగుతాయి. సో థ్యాంక్ యూ. మీకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు క్లాసెస్ 10వ తారీఖు నుంచి, జనవరి 10వ తారీఖు నుంచి మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మీ నెంబర్ వాట్సాప్ చేసి మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఊరు రిజిస్టర్ చేసుకొని క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. సో మిగతా వివరాలన్నీ వాట్సాప్లో అందజేయబడతాయి. థ్యాంక్ యూ.